ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈడీకి చెందిన అధికారుల బృందం సెర్చ్ వారెంట్తో కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని ఆయన్ను ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. కాగా భారీ భద్రత మధ్య ఈడీ కేంద్ర కార్యాలయానికి కేజ్రీవాల్ను తీసుకెళ్లారు. ఈడీ సమన్లకు సంబంధించి కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉపశమనం నిరాకరించిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం జరిగింది. కాగా కేజ్రీవాల్కు ఈరోజు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి ప్రత్యేక PMLA కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. విచారణ కోసం దాదాపు 9 గంటల పాటు కేజ్రీవాల్ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరే అవకాశం ఉంది. ఇక అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మద్దతుదారులు నేడు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భారీ పటిష్ట బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, మద్యం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రాత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ఆధీనంలో తీసుకున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఈ ఈడీ ఢిల్లీ స్కామ్ కేసు విషయంలో దాదాపు 8 నుంచి 9 సార్లు ఈడీ నోటీసులు పంపినప్పటికీ కూడా విచారణకు రాకుండా ఇతర మార్గాల ద్వారా వెతుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఎటకేలకు నిన్న హైకోర్టులో ఆయనకు చుక్కెదురుగా ఆయన వేసిన సవాళ్లు ఈడీ విచారణకు నేను సహకరిస్తాను, కాకుంటే అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఏదైతే పిటిషన్ వేశాడో ఆ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆ పిటిషన్ తిరస్కరించిన కొద్దిసేపటికే ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేతన చేరుకున్నారు. దాదాపు 2-3 గంటల పాటు అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు విచారణ చేశారు. అనంతరం వాళ్ళ ఇంట్లో అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ తో పాటు సతీమణి ఫోన్, కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటు ఐప్యాడ్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకొని అతన్ని ఈడీ కార్యాలయానికి రాత్రి తరలించారు. ఈ కేసులో ముఖ్యంగా ఇప్పటికే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో ఆధారపరిచిన ఈడీ ప్రస్తుతం కస్టడీ విచారణలోకి తీసుకుంది. కాబట్టి ఈ కేసు ఇంకా మరింత సీరియస్ గా జరిగే అవకాశం కూడా ఉంది. ఇవాళ PMLA కోర్టు ముందు కూడా ఈ కస్టడీకి వినతి చేసే అవకాశం ఉంది. అయితే ఈడీ ఈ రోజు ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను కొద్దిసేపట్లో వైద్య పరీక్షలు చేయిస్తారు. ఆ వైద్య పరీక్ష అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. ఇప్పటికే ఈడీ దాదాపు 9 రోజుల పాటు కస్టడీకి కోరినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో గత కొన్ని రోజుల నుంచి అరవింద్ కేజ్రీవాల్ విచారణకు ఈడీ అధికారులు అడిగినప్పటికీ కూడా అతను సహకరించకపోవడంతో ఎటకేలకు కోర్టును ఆశ్రయించినా కూడా కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్ట్ పై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కానీ అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. రాత్రి కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. చాలా మంది నేతలను అరెస్ట్ చేశారు. ఇవన్నీ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది స్టాలిన్, రాహుల్ గాంధీ తర్వాత ఇతరులు కూడా దీనిపైన ఖండించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో కూడా ఇవాళ పార్టీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ పిటిషన్ లాస్ట్ డేట్, ఎందుకంటే రేపు ఎల్లుండి నుంచి ఓన్లీ ఆదేశిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పిటిషన్ పై విచారణ వస్తుందా లేదా, సుప్రీంకోర్టు అసలు స్వీకరిస్తుందా లేదా అనేది కూడా అనుమానం ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ రోజు కేజ్రీవాల్ ను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. అనంతరం అటు ఈడీ తరఫున అధికారుల తరఫున న్యాయవాదులు, ఇటు కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు కూడా వాదన అనంతరం ఎలాంటి తీర్పు వస్తుందనేది ఉంది. ప్రస్తుతం కవిత విచారణ సమయంలో కూడా ఈడీ కస్టడీకి అడిగిందో ఇదే తరహాలో కూడా ఈడీ కస్టడీకి అరవింద్ కేజ్రీవాల్ కూడా అప్పగించే అంశంపై అంత సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఆనంద్, ఓకేరా, మరి అంటే సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా అందుకు రాజ్యాంగపరంగా ఇది కరెక్ట్ అని అంటారా? దాంతోపాటు ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కూడా అధికారంలో ఉంది. సో మరి ఈ యొక్క పరిణామాల నేపథ్యంలో అంటే అధికారంలో ఉన్న వాళ్ళని ఈడీ అరెస్ట్ చేయడం కూడా రాజ్యాంగపరంగా ఇది కరెక్టే అంటారా? అంటే ఇప్పుడు ఈ కేసు యొక్క తీవ్రతను బట్టి పరిగణిస్తారు. ఎందుకంటే 1,000 కోట్ల రూపాయలు ఈ మద్యం స్కామ్ విషయంలో చేతులు మారాయి. సౌత్ గ్రూప్ లో మొత్తం లిక్కర్ పాలసీని అడ్డదిడ్డంగా రూపొందించి వీళ్ళందరూ కూడా పలువురు వ్యాపారవేత్తలతో కలిపి ఈ వ్యాపారాలు చేశారని చెప్పి తెలుస్తా ఉంది. కాబట్టి సిబిఐ విచారణ కానీ ఈడీ విచారణ కానీ పూర్తిగా ఒక కన్క్లూజన్ వచ్చినాక మాత్రమే పూర్తిగా
దాని మీద అవగాహన వచ్చినాక మాత్రమే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. కవిత విషయంలో కూడా దాదాపు సంవత్సరంన్నరకు పైగా సిబిఐ పేరుతోటి, ఈడీ విచారణ పేరుతోటి, ఇతర విచారణతో లాగదీసినప్పటికీ ఎట్టకేలకు నిన్న ఈడీ అధికారులు అరెస్టు చేసి తీసుకుపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈడీ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా దాదాపు 8 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ప్రతిసారి ఏదో ఒక సాకుతో నోటీసులకు సమాధానం ఇవ్వడం, హాజరు కాకపోవడం వంటి పరిణామాలు చూసాం. ఈ ఒకవేళ నన్ను కోర్టులో విచారణ సహకరిస్తాను హైకోర్టులో అని చెప్పి పిటిషన్ వేసినప్పటికీ కూడా కోర్టు కూడా చేసిన నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అధికారులు పరిధిలో తమ ఆధీనంలో తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈడీ కార్యాలయం ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కు మరికాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టుకు ప్రవేశపెడతారు. ఓకేరా, మరి విచారణ కోసం అయితే 9 గంటల పాటు కేజ్రీవాల్ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టుకు వెల్లడి చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి ఈ యొక్క దర్యాప్తులో విచారణలో కేజ్రీవాల్ అయితే ఇచ్చేటువంటి ఆన్సర్ను బట్టి ఒక తీర్పు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఈ విషయంలో కేజ్రీవాల్ ఇచ్చినటువంటి తీర్పు సరిగా లేకపోతే ఈడీ అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది? అంటే ఏదున్నా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ రోజు తారీఖు ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతల పిటిషన్ పైన ఏం విచారణ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఈడీ అధికారులు అడుగుతున్న కస్టడీకి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి, దానిపైన పరిశీలించి సుప్రీంకోర్టులో బెంచ్ రౌజ్ అవెన్యూ కోర్టులో ఈ బెంచ్ తీర్పిచ్చే ఉన్నాను. ఓకేరా, మరి ఒక వైపు అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అయితే అంటా ఉన్నారు ఇది కేవలం బీజేపీ చేస్తున్నటువంటి చట్ట వ్యతిరేక చర్యలే అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి బీజేపీ స్పందించిందా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ నేతల స్పందన ఏ విధంగా ఉంది? అంటే కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ కావాలని ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ఇలాంటి చర్యలను తన జేబు సంస్థలు అయిన ఈ జేబు సంస్థలు ఈడీ సిబిఐ చేత చేయిస్తుందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నప్పటికీ ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో మొత్తం ఈడీ సిబిఐ అధికారులు రంగంలోకి దిగి గత కొన్ని రోజుల నుంచి ఈ పరిణామాలపై విచారణ పేరుతో చేస్తున్నప్పటికీ కూడా బీజేపీ పైన ప్రతిపక్షాలు కాంగ్రెస్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర ప్రతిపక్షాలు మండిపడుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా చట్టాలు తన పని తాను చేసుకుపోతాయి. స్వతంత్ర సంస్థలు అటు రాజకీయంగా రంగు పులుమవుతుందని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. కాబట్టి ఎవరికి అతిథులు కాదు, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందని అని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. దానిపైన ప్రతిపక్షాలైన కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు మండిపడుతున్నప్పటికీ కూడా వాటిని ఏం కూడా పట్టించుకోవట్లేదు. కాసేపట్లో రాహుల్ గాంధీ కూడా ఈడీకి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఓదార్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఓకే రామ్, చివరగా మరి ఈ యొక్క ఎంపీ ఎలక్షన్స్కి ముందు ఈ యొక్క పరిణామాలు అయితే చూస్తూ ఉన్నాం. ఒకవైపు అరెస్టులు, ఒకవైపు సెర్చ్ వారెంట్లు, ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇది అంటే ఎన్నికల స్టంట్ అని కూడా అనుకోవచ్చు అంటారా? అంటే ఒకవైపు ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కూడా ఈ కేసు ఎన్నికల కోడ్ వచ్చినాక కేసు వెలువడిన కేసు కాదు కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి సంవత్సరం పైగా నుంచి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అనేది ప్రస్తుతం నడుస్తా ఉంది కాబట్టి అది రిలేటెడ్ సంబంధించిన కేసు విషయం కాబట్టి ఈడీ అధికారులు ఇలాంటి చర్యలకు తీసుకున్నారని చెప్పి మనం అనుకోవాలని. థ్యాంక్ యూ రామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.